ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. రామ్ఫలని, సీతాఫలని రకరకాల పళ్ళకి ఇట్లా దేవుడు పేర్లు పెట్టారో మనం మార్వాడి వంటల్లో కనుక చూస్తే వాళ్ళు కూడా రామ్ పులావ్, సీతా పులావ్ అని పెట్టారు. మరి ఈరోజు ఆ రాముడి పేరుతో పెట్టిన ఈ రామ్ పులావ్ మనం చేసేసుకుందాం. మరి ఈరోజు మన కవ్ అండ్ కాఫ్ సోనా రైస్ చక్కగా వాడదాం. ఈ కర్నూల్ సోనా మసూరి రైస్ చూడండి, జపనీస్ టెక్నాలజీలో పాలిష్ ఏం లేకుండా పర్ఫెక్ట్ గా ఉన్న రైస్. ఈ రైస్ వాడి ఎన్నో రకాల చిత్రాన్నాలు చేసుకున్నాను, బిర్యానీలు చేసుకున్నాను. మరి ఈరోజు ఆ భద్రాచలం, ఆ పర్ణశాల అవన్నీ పేరు చెప్పుకొని రామ్ పులావ్ కూడా ఎలా చేయాలో చేద్దాం. కర్నూల్ సోనా రైస్ ని చక్కగా కడిగేసి పెట్టేసుకున్నాను. రామ్ పులావ్ అంటే ఏంటి? శనగపిండితోటి వానితోటి గట్ట అని చేసి దాన్ని చిన్నగా కట్ చేసి మంచి పులావ్ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి కొన్నిసార్లు కేవలం అన్నం తినాలనుకుంటాం. మరి అలాంటప్పుడు ఇందులో అన్ని కలిపేసి చేసేసుకొని మరేం అక్కర్లేదు. దీనికి మొట్టమొదటిగా ప్లేట్లో కొంచెం అంత ఇంగువ, అలాగే చిటికెడు పసుపు. మళ్ళీ ఈ పసుపుని పులావ్లో మళ్ళీ వాడుకుందాం. ఇప్పుడు గట్టాలు చేస్తున్నాము. అలాగే కొంచెం కారం, దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. ఈ గట్టాలు కొంచెం అంత సోడా వేస్తే బాగుంటుంది. మరి ఇందులో కొంచెం అంత సోడా కూడా వేసాను. వీటిలో మంచి టేస్ట్ రావడం కోసం ధనియాలు మరీ ఎక్కువ అక్కర్లేదు. కొన్ని ధనియాలు తీసుకొని ఒక రోట్లో వేసి లైట్గా వీటిని దంచేసి గట్టాల్లో వేసుకుందాం. ఈ ధనియాల్ని ఇలా లైట్గా క్రష్ చేసేద్దాం. క్రష్ అంటే చక్కగా ఇలా నలిపేసి అన్ని తీసుకున్నాం. వీటన్నిటినీ ఈ విధంగా కలిపి దీంట్లో మన శనగపిండి కూడా వేసుకొని కలిపేసుకుందాం. కావలసిన ఉప్పు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం నీళ్ళల్లో చక్కగా ఉడికించుకోవాలంటే మరి ఈ పిండిలో కొంచెం అంత నూనె కూడా వేసుకోవాలి. అలాగే దీన్ని ఒక ముద్దలా కలపడానికి పెరుగు తీసి కలిపేసుకుందాం. చూడండి, కొంచెం ఇలా పెరుగు వేసి గట్టి పిండిలా కలుపుకొని తర్వాత దీంతో మనం గట్టాలు తయారు చేసుకుందాం. ఈ పిండి కలుపుకునేటప్పుడు ముందుగా నీళ్ళని కూడా వేడి చేసేసుకుందాం. ఒక గిన్నె తీసి దాంట్లో నీళ్లు పోసేసి ఈ నీళ్ళని వేడి చేసుకుందాం. ఈ మాత్రం నీళ్ళైతే సరిపోతుంది. ఈ పిండిని ఇప్పుడు గట్టిగా కలుపుకొని ఎలా దీన్ని మన గట్టాలు చేయాలో చూద్దాం. పిండిని మనం ఈ విధంగా కలుపుకొని తరువాత ఇలా 3 భాగాలుగా చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం గట్టాలు చేయాలి అంటే ముందుగా వీటిని ఇలా చూడండి మనం రోల్ చేసుకొని గట్టాలు చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చేసుకొని ఇందులో మనం నూనె వేసాం, ధనియాలు వేసాం, ఉప్పు వేసాం, కారం వేసాం, పసుపు వేసాం, ఇంగువ వేసాం, సోడా వేసాం, అన్ని వేసాం. ఇప్పుడు మన ఈ గట్టాలు రెడీ చేసుకుందాం. ఒకటి ఇదే విధంగా మిగతా 2 కూడా తయారు చేసుకొని మనం దీన్ని ఎలా ఈ నీళ్ళల్లో ఉడికించి మళ్ళీ పులావ్ చేస్తామో మరి చూడండి. ముఖ్యంగా వీటిని పెళ్లిళ్ళల్లో, శుభకార్యాల్లో వాడతారు. ఈ గట్టాలు ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కానీ ముందు ఉడికిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ రోల్ చేసుకొని ఎప్పుడైతే దీన్ని పర్ఫెక్ట్గా చేస్తామో దీంట్లో ఆ నూనె పడడం వల్ల ఇది కింద అంటుకోకుండా చక్కగా ఉంది. నీళ్లు ఇక్కడ ఉడికిపోతున్నాయి. ఈ నీళ్ళల్లో మన ఈ గట్టాలు వేసి ఉడికిచ్చేసుకుందాం. చూడండి, 1, 2 మరి 3. వీటిని ఒక 6-7 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. మన గట్టాలు రెడీ అయిపోయే లోపల అన్నాన్ని కూడా ఉడికిచ్చేసుకుందాం. ఇటు పక్క చక్కగా వేడి నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టుకున్న కవ్ అండ్ కాఫ్ కర్నూల్ సోనా రైస్ ఇందులో వేసేసుకుందాం. ఇలా పులావులు అవి చేసేటప్పుడు రైస్ లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ తాలింపులా చేసి దాంట్లో ఫ్రై చేసుకుంటాం మన రామ్ పులావ్. అందుకని ఈ రైస్ లో వేయకపోయినా పర్లేదు. ఒక్కసారి బియ్యం వేసిన తర్వాత ఆ వేడి నీళ్ళని ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టేద్దాం. ఇది చక్కగా
ఒక 5 నిమిషాల్లో ఈ కవ్ అండ్ కాఫ్ రైస్ పలుకులుగా రెడీ అయిపోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు చప్పున తీసుకొని మనం బాగా వేడి చేసుకుని అందులో వేసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మరొక 2 నిమిషాలు అయితే మన ఈ గట్టాలు కూడా రెడీ అయిపోతాయి. వీటిని తీసేసి మనం చక్కగా ముక్కలు కట్ చేసుకుందాం. గట్టాలు కూడా చక్కగా ఉడికిపోయాయి. మరి ఈ రైస్ ఇక్కడ ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ గట్టాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి నీళ్ళల్లో ఉడికిపోయాయి. ఎక్స్ట్రా నీళ్లు ఏమన్నా ఉంటే తీసేద్దాం. తీసేసి ఈ ముక్కల్ని మనం ఇలా తీసి పెట్టుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుందాం. దీన్ని మళ్ళీ మనం నూనెలో ఫ్రై చేసుకొని దీన్ని వాడుకుందాం. చూడండి, చక్కగా సాఫ్ట్గా చాలా మంచి టేస్ట్ తోటి మన ఈ గట్టాలు రెడీ అయిపోయాయి. వేడి వేడిగా ఉన్నాయి. ఇలా ముక్కలు మనకు కావలసిన సైజులో కట్ చేసుకుందాం. మీకు కావాలంటే మీరు ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఉడికిన ఈ గట్టాలు రెడీ. ఇప్పుడు దీంతో మన రామ్ పులావ్ చేసుకోవడం కోసం అన్నీ రెడీ ఉన్నాయి. మరి అన్నం రెడీ అవ్వగానే తాలింపు వేసుకోవడమే. అన్నం కూడా రెడీ అయిపోతుంది. మరి ఇందులో చేద్దాం అనుకున్నాను చాలాసేపటి నుంచి, కానీ ఇదంతా చూడడానికి బాగుంటుంది. అలాగే అన్నాన్ని కలపాలి కదా, మనం ఒక కడాయి లాంటిది తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక కడాయి తీసుకొని ఈ పులావ్ చేసుకుందాం. రాముడి పులావ్. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా చక్కగా నెయ్యి వేసి చేసుకుందాం. ఎందుకంటే ఇట్లాంటి పులావ్ కాదు కదా, రాముడి పులావ్. నెయ్యి వేసుకొని దీన్ని తయారు చేసుకుందాం. మన నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లో యాలకులు, దాల్చిన చెక్క, అలాగే దీంట్లో జీలకర్ర వేసి ముందు మనం ఈ రైస్కి రెడీ చేసుకుందాం. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు మిగతా వేసుకుందాం. నూనె పర్ఫెక్ట్ వేడిగా ఉంది. ఈ గట్టాలు ఏవైతే ఉన్నాయో నూనెలో ఫ్రై చేసి రెడీగా ఉంచేసుకుందాం. ఇది ఫ్రై అయ్యే లోపల ఇది కూడా అంతా రెడీగా అవుతుంది. ఈ గట్టాల్ని కొంచెం అంత బయట కరకరలాడుతూ మనం ఫ్రై చేసుకుందాం. జీలకర్ర కూడా పర్ఫెక్ట్గా వేగింది. ఇందులో జీడిపప్పు, అలాగే ఇందులో కిస్మిస్. జీడిపప్పు, కిస్మిస్ అయితే నేతిలో ఈ జీడిపప్పు కూడా తొందరగా వేగుతుంది. మన కిస్మిస్ ఏదైతే ఉందో అది చిట్టి చిట్టి బుడగల్లా ఉబ్బుతుంది. కొంచెమన్నా మన కిస్మిస్ ఎక్కువగా వేగిందనుకోండి దాంట్లో చేదు వస్తుంది. అలా కాకుండా జాగ్రత్తగా చేద్దాం. ఇందులో పసుపు, మంట తగ్గిద్దాం. దీంట్లో పచ్చి బఠానీలు వేసేసుకుందాం. ఈ పచ్చి బఠానీలు వేయగానే ఇంకా ఏది కాలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం కారప్పొడి. మరి రాముడి పులావ్లో కారం వేస్తున్నారంటే సీత పులావ్లో ఏం వేస్తారని డౌట్లు వస్తున్నాయి కదా, అది మరోసారి చూసుకుందాం. ఇప్పుడు దీంట్లో మన రైస్కి తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఈ లోపల ఈ గట్టాలు కూడా మనకి ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం అంత ఆ బంగారు రంగు వచ్చిన తర్వాత దీంట్లో వేసేసుకుందాం. ఈ శనగపిండితోటి ఫ్రై చేసుకున్నవి కొంచెం సోడా వేయడం వల్ల కూడా ఇవి చక్కగా లైట్గా అయినాయి. మీకు కావాలంటే కొంచెం చిన్నగా కూడా వీటిని గట్టాలని చేసుకోవచ్చు. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇందులో ఈ గట్టాలని కూడా ఈ మసాలాలో లైట్గా టాస్ చేసేసుకుందాం. మన బఠానీలు కూడా చక్కగా ఉన్నాయి. ఇందులో కొత్తిమీర కూడా మనం వేసేసుకుందాం. తరువాత మనం పలుకులుగా చేసుకున్న కర్నూలు సోనా రైస్ని దీనిపైన వేసుకుందాం. అయితే ఏ రైస్ చేసినా ఇంత ఇదిగా పలుకులుగా రాదు. ఎంతో పర్ఫెక్ట్ జపనీస్ టెక్నాలజీలో చేసిన మన కవ్ అండ్ కాఫ్ రైస్ మాత్రమే ఈ విధంగా పువ్వుల్లా, మల్లె పువ్వుల్లా. ఏం మ్యాజిక్ ఏం చేయట్లేదు కదా, ఏం చమత్కారం ఏం చేయలేదు కదా, ఇందులో నూనె వేయలేదు, మరి ఏ పదార్థం వేయలేదు. అయినా ఈ రైస్ ఇంత చక్కగా చూడండి, ఇందులో వేస్తుంటే పలుకులుగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, అది కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. స్టవ్ కట్టేద్దాం, చక్కగా టాస్ చేసుకుందాం. మన రామ్ పులావ్ రెడీ, వడ్డించేసుకుందాం. పైనుంచి కిందకి జీడిపప్పు, మన బఠానీలు, మన కిస్మిస్ అన్నీ ఈ విధంగా టాస్ చేసుకొని ఎంతో పర్ఫెక్ట్గా మన రామ్ పులావ్ రెడీ. భద్రాచలం వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పులావ్ నాలా చేసుకుంటారా, లేకపోతే రాముడి గుళ్ళు ఎక్కడైనా ఉంటాయి, చేసుకొని పూజ అన్నీ చేసుకొని తరువాత ఈ అద్భుతమైన రామ్ పులావ్ని చేసుకొని వడ్డించుకోండి.
ఏంటంటే మనం దేవుణ్ణి తలుచుకునేటప్పుడు పూర్తిగా పరిపూర్ణంగా తలుచుకుందాం. ఇలా అద్భుతమైన రాముడి పేరుతో చేసిన ఈ పులావ్ని చక్కగా వడ్డించుకొని మరి టేస్ట్ చేసేద్దామా. నాకు జీడిపప్పు చాలా ఇష్టం, అలాగే మన ఈ గట్టాలు కూడా చాలా మంచి టేస్ట్. మీ అందరికీ తెలుసు ఒక మంచి పులావ్లో మన పచ్చి బఠానీలు ఎంత ఫేమస్సో. ఎన్నో రకాల పులావుల్లో బఠానీలు వేసుకుంటూ ఉంటారు. ఈరోజు మన రామ్ పులావ్లో కూడా మనం బఠానీలు వేసుకుందాం. జీడిపప్పు ఏరి వేరి వేసుకుంటాను. పర్ఫెక్ట్గా రెడీ. లాగిస్తూనే ఉన్నా ఒక పక్క నుంచి. ఒకటి చూడండి, వేరే రాష్ట్రాల్లో వాళ్ళు కూడా చక్కగా ఎన్ని రకాల చిత్రాన్నాలు చేసుకుంటారో చూడండి. దీంతో పాటు మనం రైతా వడ్డించుకోవచ్చు. ఏది లేకపోయినా ఈ గట్ట ఒక్కొక్క ముక్క తింటుంటే భలే అద్భుతమైన రుచి. ఎంతో పర్ఫెక్ట్గా చట్పటాగా మంచి టేస్టీగా చాలా చాలా బాగుంది. మీరు కూడా చక్కగా చేసుకోండి. ఎంతో టేస్టీగా మధ్యలో జీడిపప్పు, ఆ కిస్మిస్, బఠానీ, అలాగే ఈ గట్టాలు ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఏరుకొని తినేస్తుంటాం. చాలా టేస్టీగా, పైన కొంచెం కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉన్నాయి. రామ్ పులావ్ తయారు చేయడానికి ముందుగా ఒక ప్లేట్లో కొంచెమంత ఇంగువ, పసుపు, కారం, ఉప్పు, చిటికెడంత సోడా, అలాగే దంచిన ధనియాలు, శనగపిండి, నూనె, తగినంత పెరుగు వేసి గట్టిగా కలుపుకోవాలి. దీన్ని చూపించిన విధంగా గట్టాల షేప్ లో తయారు చేసుకుని వీటిని వేడి నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా మీకు కావలసిన సైజులో కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసి, దాల్చిన చెక్క వేసి, జీలకర్ర, దాంట్లో జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్ష, అలాగే పసుపు, పచ్చి బఠానీ, కొంచెం కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత ఫ్రై చేసుకున్న ఈ గట్టాల్ని ఇందులో వేసి కొంచెం కొత్తిమీర, చివరిగా కర్నూల్ సోనాని దీనిపైన వేసి మన రామ్ పులావ్ తయారు చేసుకుని వేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు మన ఈటీవీ అభిరుచిలో వచ్చే ప్రతి వంటకం మీరు మళ్ళీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఈటీవీ అభిరుచి అని కొట్టి అక్కడ ఈ ప్రోగ్రాంలన్నీ మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా మీరు ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచిని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వంటలు, విశేషాలు తెలుసుకోవచ్చు.